జనగామ జిల్లా చిల్పూరు మండల కేంద్రంలోని ఐకేపీ సెంటర్లో గత నెల రోజులుగా వరిధాన్యం వస్తున్నప్పటికీ సెంటర్ నిర్వాహకులు సమయానికి రైతులకు గన్నీ బస్తాలు అందించకపోవటం, సమయానికి లారీలు పంపించకపోవటం వల్ల అకాల వర్షాలకు ధాన్యం తడిసి ముద్దవుతోంది. ప్రతిరోజు ధాన్యాన్ని ఆరబెట్టడంతోనే సరిపోతుందని ఎన్నిసార్లు అధికారులను అడిగినా లారీలు వస్తున్నాయి అని అరకొర లారీలు పంపించి రైతులను తీవ్ర నష్టానికి గురిచేస్తున్నారు. నిన్న కురిసిన వర్షానికి వరిధాన్యం పూర్తిగా నీళ్లలో మునిగిపోయి మొలకలు. దీనికి పూర్తి బాధ్యత ఐకేపీ సెంటర్ నిర్వాహకులదే అన్నారు. ప్రభుత్వం బాధ్యత వహించి ఎలాంటి తరుగు తీయకుండా మ్యాచర్తో సంబంధం లేకుండా వరిధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఏపీఎం రమేష్ ఎంఆర్ఓ సరస్వతితో రైతులు వాగ్వాదానికి దిగారు. మేము నెల రోజులు అవుతాం సార్ కాలంలో ఒడ్లు పోసి సీరియల్ రాలేదంటారు. మా మిస్టేక్ ఏంటంటే పోసినాక 2-3 రోజుల తర్వాత మేము సీరియల్ రాపించినాం సార్. ఆ సీరియల్ ఎప్పుడు వస్తుందో మాకు తెలియదు. కానీ వర్షానికి 4-5 సార్లు తరల పోసినాం సార్. ఈడికి మేము పంట పండించి మాకు మిగిలింది ఏం లేదు సార్. కూళ్ళకే అవుతాను. పడితే కూల్లే, పక్కకు పోతే కూల్లే, మళ్ళీ దగ్గర పోతే కూల్లే. మా వల్ల అయితే లేదు సార్. ఈ పంట వండియలేమనిపిస్తుంది, మాకు అంతా విసుకొస్తుంది. మీరు ఏవలన్నా ఆదుకొని మా పంట తీసుకపోండి సార్. ఈసారికి అసలు విరక్త పుడుతుంది వ్యవసాయం చేయాలంటే. ఎక్కడనో ఏసీలలో కూర్చున్న వాళ్ళకి ఏం బాధ సార్, మా బాధ మేము పడుతున్నాం ఎండలల్లో. ఎండాకాలం ఎండ సార్, పసిపిల్లలను పట్టుకొని బుక్కడి నీళ్ళు తాకుండా మేము ఇక్కడ ఇదవుతాం సార్. కొంచెం ఎవరన్నా ఆదుకోండి, మమ్మల్ని పంపించే ఉపాయం చేయండి సార్ తొందరగా. ఏం లేదు, నెల అవుతుంది సార్ మేము పోసి, నెల అవుతుంది, నెలకు ఎక్కువనే అవుతుంది. సీరియల్ రాలేదంటారు. ఇక డబ్బుల విషయం మనకు తెలియదు కానీ సార్, మాకంటే ముందు వచ్చినవి పోయినాయి, మాకంటే వెనకకు వచ్చినవి పోయినాయి. అది ఏ విధానంగా పోయినాయో మాకు తెలియదు. ఇక ఏదంటే మా సీరియల్ రాలేదని చెప్తున్నారు. ముందు వచ్చినవి పోయినాయి, మాకంటే వెనకకు వచ్చినాయి. మావి కోసే పక్కన వాళ్ళ వరి కోయడానికి పోయింది, వాళ్ళవి పోయినాయి, మావి పోలేదు. ఏంటంటే వాళ్ళు పొలాలలో ఉండంగానే సీరియల్ రాపించుకున్నారట. మరి ఆ పద్ధతి ఏందో మాకు తెలియదు. ఈ సీరియల్ పద్ధతి ఏందో మాకు అర్థమైతలేదు.